Welcome to Kiddostones. Like and subscribe. ఇప్పుడు పచ్చని చెట్లతో నిండిన ఒక అరణ్యంలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో రంగురంగుల చేపలు, కప్పలు, తాబేళ్లు, పీతలు సంతోషంగా జీవించేవి. ఆ చెరువులో ఒక పాత కొంగ కూడా ఉండేది. చిన్నప్పుడు ఆ కొంగ చాలా చురుకుగా ఉండేది. తన పొడవైన ముక్కుతో నీటిలోంచి చేపలను సులభంగా పట్టుకొని తినేది. కాని వయస్సు పెరిగే కొద్దీ దాని రెక్కలు బలహీనమయ్యాయి, కళ్ళు మందగించాయి. ఇక చేపలను పట్టడం కష్టమైపోయింది. ఆకలితో అలమటిస్తూ ఆ కొంగ ఒక మాయాయుక్తి ఆలోచించింది. ఒకరోజు ఆ కొంగ చెరువు ఒడ్డున నిలబడి చాలా బాధగా కనిపించింది. దాని చూసిన చేపలు ఆశ్చర్యపోయాయి. ఏమైంది కొంగమామయ్యా, మీరెందుకింత దుఃఖంగా ఉన్నారు అని ఒక చేప అడిగింది. కొంగ నిట్టూర్చి, అయ్యో పిల్లలూ, నాకు కాదు, మీకే ప్రమాదముంది. గ్రామంలోని మనుషులు ఈ చెరువును ఎండబెట్టి పంటలు వేయబోతున్నారు. నీరులేక మీరు అందరూ చనిపోతారు అని చెప్పింది. చేపలు భయపడ్డాయి. అయ్యో, మేమేం చెయ్యాలి అని అడిగాయి. కొంగ కొద్దిసేపు ఆలోచించినట్టు నటించి, నేనొక పెద్ద చెరువు గురించి తెలుసు. అది నీటితో నిండిపోయి ఉంటుంది, ఆహారం కూడా చాలా ఉంటుంది. నేను మీలో ఒక్కొక్కరిని నా ముక్కుతో తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాను అని చెప్పింది. చేపలు ఆనందపడ్డాయి. దయచేసి మమ్మల్ని రక్షించండి కొంగమామయ్య అని అన్నాయి. తరువాత రోజు కొంగ ఒక చేపలు తన ముక్కుతో పట్టుకొని ఎగిరిపోయింది. కాని కొత్త చెరువుకు కాకుండా దూరంలో ఉన్న ఒక పెద్ద రాయిమీద దాన్ని వేసి తిన్నది. ఆ తర్వాత తిరిగి చెరువుకు వచ్చి, నీ స్నేహితుడు కొత్త చెరువులో చాలా సంతోషంగా ఉన్నాడు అని అబద్ధం చెప్పింది. ప్రతిరోజూ ఒక చేపను తీసుకెళ్లి తినడం మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లో చెరువులో చేపలు చాలా తక్కువగా మిగిలాయి. ఆ చెరువులో ఒక తెలివైన పీత ఉండేది. అది ఈ విషయం గమనించింది. ఎందుకు ఎవరూ తిరిగి రావడంలేదు అని అనుమానం వచ్చింది. ఒకరోజు పీత కొంగ దగ్గరకు వెళ్ళి, మామయ్యా, నన్ను కూడా ఆ కొత్త చెరువుకు తీసుకెళ్ళండి అని అడిగింది. కొంగ లోలోపల ఆనందించింది. ఇది కూడా మంచి భోజనమవుతుంది అని అనుకుంది. సరే, నా వెన్నుపైన ఎక్కు అని చెప్పింది. పీత కొంగమెడను తన బలమైన పంజాలతో పట్టుకొని ఎక్కింది. కొంగ ఎగిరింది. కొంత దూరం వెళ్లిన తర్వాత పీత కింద చూసింది. అక్కడ ఒక పెద్ద రాయిమీద తెల్లగా మెరుస్తున్న చేపల ఎముకలు కనిపించాయి. మామయ్యా, అవి ఏమిటి అని పీత అడిగింది. కొంగ నవ్వుతూ, అవి నీ స్నేహితుల ఎముకలు, వారిని నేను తిన్నాను, ఇప్పుడు నీవంతు వచ్చింది అని చెప్పింది. పీత కోపంతో, నీ దురాశకు ఇది శిక్ష అని అరిచింది. వెంటనే తన పంజాలతో కొంగమెడను బిగించి పట్టుకుంది. కొంగ తిప్పికొట్టినా పీత వదలలేదు. చివరికి కొంగ చనిపోయింది. పీత చెరువుకు తిరిగివచ్చి జరిగిన సంగతిని అందరికీ చెప్పింది. చేపలు, కప్పలు, తాబేళ్లు విన్నాక ఆశ్చర్యపోయాయి. కొంగమావయ్య మమ్మల్ని మోసం చేశాడు అని బాధపడ్డాయి. ఆ రోజునుంచి చెరువులోని జంతువులు ఒక పాఠం నేర్చుకున్నాయి. మధురమైన మాటలు చెప్పేవారిని వెంటనే నమ్మకూడదు. నిజమైన దయ మాటల్లో కాదు, పనుల్లో కనిపిస్తుంది. విస్తృత కథనం. ఆ చెరువు చుట్టూ ఉన్న ప్రకృతి ఎంతో అందంగా ఉండేది. ఉదయం సూర్యుడు ఉదయించగానే నీటిపై బంగారు కాంతులు మెరుస్తూ ఉండేవి. పక్షులు కిలకిలమని పాడుతూ, తాబేళ్లు రాళ్లపై సేదతీరుతూ ఉండేవి. ఆ చెరువు జీవంతో నిండిపోయి ఉండేది. కాని కొంగ వృద్ధాప్యంలోకి వెళ్లడంతో తన జీవితం కష్టంగా మారింది. ఆకలితో అలమిటిస్తూ తన మోసపూరిత యుక్తిని ఆలోచించినప్పుడు దాని మనస్సులో దురాశ మాత్రమే నిండిపోయింది. మొదట కొంగ చెప్పిన అబద్ధం విని చేపలు నిజంగా భయపడ్డాయి. వారు కొంగను ఎప్పుడూ పెద్దవాడిగా, జ్ఞానవంతుడిగా భావించేవారు. అందుకే వారి మాటలను నమ్మారు. కొంగ మొదటిరోజు ఒక చిన్న చేపను తీసుకెళ్లి తిన్నప్పుడు తన మోసం ఎంత సులభంగా పనిచేస్తుందో చూసి ఆశ్చర్యపోయింది. ప్రతిరోజూ ఒక చేపను తినడం దానికి అలవాటైపోయింది. కొద్ది రోజుల్లో చెరువులో నిశ్శబ్దం నెలకొంది. చేపలు తగ్గిపోవడంతో కప్పలు, తాబేళ్లు కూడా భయపడ్డాయి. కాని పీత మాత్రం ప్రశాంతంగా గమనిస్తూ ఉండేది. అది తెలివైనది, అనుమానాస్పదమైనది. ఎందుకు ఎవరూ తిరిగి రావడంలేదు అని అనుమానం వచ్చింది. పీత కొంగ దగ్గరకు వెళ్ళినప్పుడు కొంగ తన మోసాన్ని కొనసాగించగలమని అనుకుంది. కాని పీత మాత్రం జాగ్రత్తగా ఉంది. కొంగ వెన్నుపైన ఎక్కినప్పుడు తన పంజాలతో దాని మెడను బిగించి పట్టుకుంది. ఆ పీతకు అనుభవం ఎక్కువ. అది ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేది. కొంగ ఎగిరినప్పుడు పీత కింద చూసి ఆ రాయిమీద ఉన్న ఎముకలను గమనించింది.
ఆ క్షణంలోనే దానికి నిజమర్థమైంది. కొంగ నవ్వుతూ తన దురాశను బయటపెట్టినప్పుడు పీత ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. తన బలమైన పంజాలతో కొంగమెడను బిగించి పట్టుకుంది. కొంగ తిప్పికొట్టినా, రెక్కలు కొట్టినా పీత వదలలేదు. చివరికి కొంగ చనిపోయింది. పీత చెరువుకు తిరిగివచ్చి జరిగిన సంగతిని అందరికీ చెప్పింది. చేపలు, కప్పలు, తాబేళ్లు విన్నాక ఆశ్చర్యపోయాయి. కొంగమామయ్య మమ్మల్ని మోసం చేశాడు అని బాధపడ్డాయి. ఆ రోజునుంచి చెరువులోని జంతువులు ఒక పాఠం నేర్చుకున్నాయి. మధురమైన మాటలు చెప్పేవారిని వెంటనే నమ్మకూడదు. నిజమైన దయ మాటల్లో కాదు, పనుల్లో కనిపిస్తుంది. పీత చెరువులో అందరి గౌరవాన్ని పొందింది. అది అందరికీ జాగ్రత్తగా ఉండమని, తెలివిగా ఆలోచించమని చెప్పేది. బలంతో కాదు, బుద్ధితోనే మనం ప్రమాదాల నుంచి బయటపడగలం అని చెప్పింది. ఆ చెరువు మళ్లీ ప్రశాంతంగా మారింది. పక్షులు మళ్లీ పాడాయి, చేపలు మళ్లీ సంతోషంగా ఈదాయి. కాని ఆ చెరువు ఒడ్డున ఉన్న రాయిమీద ఉన్న ఎముకలు మాత్రం ఆ పాత కొంగ దురాశకు గుర్తుగా మిగిలిపోయాయి. నీతి: తెలివి, జాగ్రత్త, నిజాయితీ మనల్ని మోసపూరితుల నుంచి రక్షిస్తాయి. మధురమైన మాటల వెనక దాగి ఉన్న దురాశను గుర్తించగలిగితేనే మనం సురక్షితంగా ఉంటాం.